హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ప్రీ ప్లేటింగ్ శారీని ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేయాలో చూపిస్తాను. ముందుగా నేను పళ్ళు ప్లీట్స్ని నా పైకి తీసుకుంటున్నాను రివర్స్లో. అలాగే సెంటర్ ప్లీట్స్ని రివర్స్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేయండి, అంతే. మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లేట్స్ అని కొంచెం అటు ఇటుగా వెళ్తే చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఐరన్ చేస్తుంటాం కాబట్టి మ్యాక్సిమం ఫోల్డింగ్స్ అనేవి పోవు. వాటర్ ఐరన్ ఉంటుంది కదా కాబట్టి. అలాగే ఎక్స్ట్రా మిగిలిపోయిన క్లాత్ని ఇలా మీకు ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే ఇలా 2 ఫోల్డింగ్స్లో పెట్టేశాను. అలాగే మన చెస్ట్ ప్లీట్స్ని ఇలా చూసుకొని ఏమన్నా డిస్టర్బెన్సెస్ అయింది అనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ తర్వాత ఐరన్ చేయడానికి ఉండదండి వన్స్ ఫోల్డింగ్ అయిన తర్వాత. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా ఇక్కడే మీరు ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని తర్వాత మెజర్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా పైనకి మూవ్ చేసుకోవాలి. మనకు ఎంత బాక్స్ అంటే ఎంత సైజులో కావాలో అంత సైజు చూసుకొని పెట్టుకోండి, అంతే. తర్వాత మిగతా ప్లేట్స్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. ఏమన్నా డిస్టర్బెన్స్ అయింది అనుకుంటే మీరు జస్ట్ ఐరన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇది వర్క్ శారీ కాబట్టి నేను గట్టిగా ఐరన్ చేయలేకపోతున్నాను, జస్ట్ ప్రెస్ చేస్తున్నాను అంతే. వర్క్ శారీస్కి ప్రాపర్ ఐరన్ చేయలేమండి. జస్ట్ ఇలా ప్రెస్సింగ్ మోషన్లోనే మొత్తం శారీ మొత్తం ప్రీప్లేటింగ్ అనేది ఉంటుంది. ఎక్కడైతే వర్క్ లేదో అక్కడ ఐరన్ చేయడానికి ట్రై చేస్తాం, అంతే. అలాగే మిగిలిపోయిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవడం, చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోవడం, అంతే, సింపుల్. బిగినర్స్కైనా ఈజీగా వస్తుంది. ఒక 2-3 సార్లు ట్రై చేయండి, అంతే. ఇంట్లోనే మీ శారీస్ మీదే ట్రై చేయండి. బేసిక్గా ఐరన్ చేసిన శారీస్ అయితే వితౌట్ ఐరన్ బాక్స్ కూడా ఈజీగా చేసేయచ్చు, అంతే. మిగిలిన శారీ మొత్తాన్ని ఇలా రొటేట్ చేసుకొని రౌండ్గా చుట్టేసుకోవడం, లేదంటే నార్మల్గా పెట్టేస్తాను నేనైతే. ఎందుకంటే కొంతమందికి ప్రాపర్గా తీయడం రాక ప్లీట్స్ అనేవి పోగొట్టేస్తున్నారు. అందుకని నేను జస్ట్ అలా పెట్టేసి ఇచ్చేస్తాను, అంతే, సింపుల్. తర్వాత మనం దాన్ని కవర్ తీసుకొని కవర్లో పెట్టేసుకోవడమే. ఈ కవర్స్ బయట మార్కెట్లో దొరుకుతాయండి, లేదా మనకి ఇంట్లోకే చేసుకున్నాము అనుకుంటే నార్మల్ కవర్స్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్కి అయితే ఇలాంటి కవర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. వన్స్ మనం కవర్లో పెట్టి ప్యాక్ చేసామనుకోండి అస్సలు మూవ్ అవ్వదు అటు ఇటు. మీకు ఎవరికైనా శారీ ప్రీప్లేటింగ్ సర్వీసెస్ కావాలంటే పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ ఫోల్డింగ్ కవర్స్ అనేవి బయట జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి, నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, అంతే. చూస్తారు కదా, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఆ కవర్ సైజ్ కూడా మీరు చెక్ చేసుకోవాలి వన్స్ బై చేసేటప్పుడు. కొంచెం పెద్ద కవర్సే తీసుకోండి, ప్రాబ్లం ఉండదు. చిన్నవైతే మళ్ళీ కష్టం అయిపోతుంది, అంతే. ప్యాకింగ్ డన్. ఇంకా అది మనం ఎలా చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి, ఏం మూవ్ అవ్వదు. కాబట్టి మనం ప్యాకింగ్లో కూడా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీప్లేటింగ్ చేసిన కొన్ని శారీస్ని యాడ్ చేస్తున్నాను, చూడండి. ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక శారీకి 299 చార్జ్ చేస్తాను. 3 శారీస్కి వచ్చి డిఫరెంట్ రేట్, 5 శారీస్కి డిఫరెంట్, అలా ఉంటుందన్నమాట. మీకు కావాలంటే మెసేజ్